Hebrews 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. మోషే అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం వచ్చిందా రాలేదా? అదే యుగం. కానీ అది ఏ యుగం? అది పాత యుగం. ఆ టైంలో యేసుక్రీస్తు ఉన్నాడా లేదా? 2000 సంవత్సరాల క్రితం కదా కన్యక గర్భమందు పుట్టింది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే దేంతో పోల్చుకున్నాడంట? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి, అంటే ఆ టైంలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఇప్పుడు కాలము నిర్ణయము అప్పుడు తీసుకోవాలని దేవుడు మోషేకు పర్మిట్ చేశాడు. ఎంతమందికి అర్థమైంది? యూసి హానోకు మరణాన్ని జయించగలడానికి గల కారణం ఎవరిని చూసి? whom did Enoch see and suspend death and who rose over death? How? What did Enoch see? ఏం చూశాడు హానోకు? యూదా, జూడ్. 1:14. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేలు పరిశుద్ధుల పరివారముతో వచ్చి. హానోకు యేసు ప్రభు వారు ఎప్పుడు రాబోతున్నాడో ఇంకా మనోళ్ళకే కొంచెం డౌట్. అటువంటిది హానోకు అప్పుడే కన్ఫర్మ్ చేసి చెప్పేశాడండి యేసు ప్రభు రాబోతున్నాడు అని. రెండవ రాకడ, మొదటి రాకడ ఒకటి కాదు, కన్యక గర్భం ముందు పుట్టడం కాదు, అది యెషయా చెప్పాడు. దాని తర్వాత కూడా చెప్తున్నాడు హానోకు. అంటే సిలువని చూశాడా లేదా? క్రీస్తుని చూశాడా లేదా? హీ సా ద క్రైస్ట్ ఇన్ ఆల్ స్టేజెస్. అయితే దేన్ని బట్టి నువ్వు నిర్ణయం తీసుకోవాలి? నువ్వు దేన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలా? సమాధుల్లోంచి వీళ్ళందరినీ లేపేశాడా? మరణాన్ని జయించి సమాధిని లేపేసి తీసుకెళ్ళిపోయాడు. 8 సంవత్సరాలు అయిన తర్వాత మరి నేను ఎందుకు వెళ్ళాలి గోతికి? నన్ను తీసుకెళ్ళిపోని అడిగాడు, తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఎవ్రీ గ్రేట్ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ హ్యాస్ సీన్ సంథింగ్ విచ్ ఎ కామన్ బిలీవర్ డిడ్ నాట్ సీ. Paul went to third heaven. Peter observed. Somebody is developing the God kind of justification from today. ఎంతమంది ఈరోజు దైవ లక్షణము వారు ఇలాగున్నా సరే ఇంకా నీతిమంతులుగా చూడడం అనే లక్షణాన్ని ఎంతమంది డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నారు? దీని విషయమై ఆశపడాలంటే ఏం చేయాలంట? ఆశపడ, అప్పుడు తృప్తిపరుస్తాడంట. అది నాకు కావాలా, ఐ వాంట్ ఇట్. అందరూ అడుగుతారు ఏలియా అభిషేకం. కరెక్టే, ఏలియా అభిషేకాన్ని ఇప్పుడు ఎలా వాడాలో నువ్వు ట్రైనింగ్ పొందుకోవాలి. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఏలియా అభిషేకం యోహానికి యాకోబుకి ఉందా? ఉంది. కానీ ఎలా వాడాలని ట్రైనింగ్ ఇచ్చాడా దేవుడు? కానీ మీరు ఎలా ఉండాలి ఇప్పుడు? గొర్రెలు, సింహాల్లా ఉండాలా, తోడేళ్ళలా ఉండాలా, గొర్రెల్లా ఉండాలా? సమాజాన్ని దేంతో పోల్చాడు? తోడేళ్ళు. మీరు సమాజం కంటే బలహీనులా బలవంతులు అన్నాడా శిష్యుల్ని? బలవంతుడు. అంటే కూర్చొని నుంచొని కనుసైగుతాడు, ఫైర్ కమ్ అని మొత్తం రోస్ట్ చేసేయచ్చు తందూరి టైప్లో. కానీ వారు కొడుతుండగా కూడా వారిని ప్రేమించే స్వభావాన్ని ఇచ్చాడు శిష్యులకి. అలాగే చనిపోయారు అందరూ. స్టిఫెన్ని కొడుతున్నా ప్రభువా క్షమించు అన్నాడు. వాట్ కైండ్? దీని విషయమై ఆశ కలగాల. God said, can you develop this quality? ఈ గుణము మనలో రాకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఒకసారి గల్తీలకు వెళ్దాం. అందరూ చెప్పండి, దేవునిలా నీతిమంతుడిగా తీర్చడం అన్నాడు. లోకము కంటే భయంకరమైన ఉన్న పాపము గన ఉన్న సంఘాన్ని చూసి ఏమంటున్నాడు? మీరు కడగబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు, నీతిమంతులు కారా? పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వే స్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ నువ్వు కడగబడ్డావు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. సపోజ్ అతను కరెంట్గా తప్పు చేస్తున్నాడు, ఆయన ఎలా చూడాలా? ఇది అయినా అలాగే చూసి మాట్లాడాలా. నువ్వు గద్దించవచ్చు, 2 మాటలు అనొచ్చు ఆ టైంలో. సరే, ఆ టైం దాటిపోయింది అనుకోండి, తర్వాత అతన్ని ఎలా చూస్తావు? అదే పాపంతో జ్ఞాపకం చేసుకుంటావు కదా. కానీ అలా చేసుకోకూడదు. దేవుడు అతన్ని నీతిమంతుడిగా తీర్చేశాడు కాబట్టి నువ్వు అతన్ని నూతన సృష్టిగా చూసి అతి పరిశుద్ధుడిగా చూడాల్సి వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అతి పరిశుద్ధుడైన బ్రదర్, అది టూ మచ్. ఎవరైనా క్రీస్తు అందుంటే వాళ్ళు ఎవరంట? సంబడీ ఈజ్ మ్యాగ్నిఫైయింగ్ దేర్ గిఫ్ట్ ఆఫ్టర్ దిస్ సర్మన్. ఏ వరమైనా అవ్వచ్చు. వన్స్ యూ యూజ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ స్పిరిట్ యువర్ ఎఫిషియన్సీ గ్రోస్. ఇప్పుడు దాకా ఏ విషయంలో ఎదగాలని అనుకుంటున్నావో ఈ వర్తమానము తర్వాత హద్దులు లేకుండా ఆ విషయాల్లో నువ్వు ఎదుగుతావు. నువ్వు ఆర్థికంగా, ఆరోగ్యంలో, అన్ని రంగాల్లో. సంబడీ ఈజ్ ఎక్స్పాండింగ్ టు ద ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్ ఫ్రమ్ టుడే.
The disciples has no boundaries. Wherever they go, they don't need to turn. The world turns upside down. Somebody is becoming unlimited today. ఇంతకుముందు ఒక భయంకరమైన పాపంలో తప్పు చేసి జైలుకి వెళ్ళి వచ్చిన ఎలా చూడాలి నువ్వు? అతని గురించి ఆ అనుభవం గురించి మాట్లాడొచ్చా మాట్లాడకూడదా? ఎందుకు? నూతన పక్కన చెప్పు, బ్రదర్ ఇది మన వల్ల అవుతుందా అని అడగాను. ఏమీ లేకుండానే తప్పులు తీసి తప్పులు ఎత్తుకుతూ ఉంటాం. ఏమీ లేకుండా నిద్ర చేస్తాం. వీడు ఎలాగా ఆడెలాగా ఇలాగా అని సమాజంలో ఇంత చేసిన తర్వాత నీతిమంతుడా? నా వల్ల అయితే కాదు బాబు. కానీ నీలో ఉన్నవాడు లోకంలోను అనుకంటే, నీలో ఉన్నవాడు నీకంటే గొప్పోడు. సంబడీస్ మైండ్ ఈస్ బీయింగ్ రెన్యూడ్. నీ మనసును రూపాంతరం చేస్తున్నాడు. ఆ గాడ్ కైండ్ ఆఫ్ మైండ్. రిసీవ్ ద గాడ్ కైండ్ ఆఫ్ మైండ్ టుడే. రిసీవ్ ఇట్. God kind of justification. This is the quality that a believer need to develop. This is only for those who expand radically. అంటే వాళ్ళు కొడుతున్నా ఏం చేస్తున్నా అగ్నితో కాల్చేసే శక్తి ఉందంటే, ప్రభువా నా చేతికి సంసోన్లా బలగన ఒక్కడు కొడితే వాడు దవడ ఉంటుందా? ఉండదు. చెప్పండి, ఆ శిష్యుడు కొడితే ఎలాగని ఉంటుంది? ఎంత అధికారం ఉన్నవాడు. అక్కడ ఏదైనా చిన్న కర్ర దొరికినా చాలు, అది పట్టుకొని మొత్తం అందరినీ కొట్టేయగలరా లేదా? కానీ వాళ్ళు ఎలా ఉపయోగించారు దాన్ని? దేవుడు చెప్పాడు, నువ్వు దీన్ని ఎలా ఉపయోగించగలవా? ఈ విషయం మీకు చెప్తున్నాడంటే ఈ రోజు నుంచి మీ అందరినీ స్పెషల్గా దేవుడు ట్రైనింగ్ చేయబోతున్నాడు. ఇఫ్ యు ఆర్ నాట్ అండర్ ట్రైనింగ్ యూ విల్ నెవర్ హియర్ దిస్ సర్మన్. చదవమ్మా, గలతీయులు 2. మనము జన్మము వలన యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడడని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. మనుష్యుడు యేసుక్రీస్తునందు విశ్వాసము వలననే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడినని ఎరిగి, మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందు విశ్వాసం వల్లనే. అంటే ఈ వ్యక్తి యేసుని నమ్మాడు కాబట్టి ఇతను నీతిమంతుడిగా తీర్చవలసిన డిమాండ్ అవతల విశ్వాసం మీద ఉందా లేదా? ఇఫ్ గాడ్ జస్టిఫైస్ హిమ్, హి ఈస్ పుట్టింగ్ ఎ డిమాండ్ ఆన్ అదర్ బిలీవర్ ఆల్సో టు జస్టిఫై హిమ్, ఈవెన్ దో దేర్ ఇస్ మోర్ సిన్ ఇన్ ద చర్చ్ దాన్ ద వరల్డ్. ఈ తల్లిదండ్రులు మంచోళ్ళు, మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని విధేయత చూపించాలా? వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా విధేయత చూపించాలా? కమాండ్ అంటే ఏంటి? సన్మానించాలా? నోవా తాగిపడిపోయాడు. ఒక నీతిమంతుడు కొడుకు చూసి అని బయటకు వచ్చి అందరితో చెప్తున్నాడు, లోపల అసహించుకున్నాడు. ఇంకొకరిద్దరు ఏం చేశారు? ఆయన తండ్రి ఏం చేసినా నాకు తండ్రి కాబట్టి ఘనపరిచి అతను చేసిన అవమానాన్ని సిగ్గును కప్పారు, ఆశీర్వదించబడ్డారు. హానరింగ్ ద పేరెంట్స్. హానర్ నాట్ బికాస్ దే ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈవెన్ దో దే ఆర్ ద వర్స్ట్, గాడ్ ఈస్ టెల్లింగ్ మీ టు హానర్. వాళ్ళంతా చెడ్డోళ్ళైనా మాటిమాటికి నీ తండ్రి జైలుకి వస్తున్నప్పుడల్లా, జైలు నుంచి వచ్చినప్పుడల్లా, నాన్న నువ్వు నా తండ్రివి, ఐ రెస్పెక్ట్ యూ అని సాల్యూట్ చెప్పాలి. ఇప్పుడు అందరూ అనుకుంటారు, తండ్రి జైలుకి వెళ్ళి వచ్చిన కొడుకు ఎలాగ ఉండాలి కానీ ఎలా బ్లెస్ అయ్యాడేంటి? అప్పుడు నువ్వు చెప్తావు, అందరూ నా తండ్రి ఇటువంటి వాడు అని చెప్పుకుంటే నేను అతన్ని కనపరిచాను, నా దేవుడు నన్ను కనపరిచాడు. హానరింగ్. గెటింగ్ ఇట్? చూద్దాం. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలముగా ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా, కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన. కాబట్టి మనము క్రీస్తు యందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడా. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఎవరినైనా బాగు చేస్తున్నా, ఆ తప్పులోంచి అతను బయటికి రావాలని తీస్తున్నా, అతను మారు మనసు పొందాలి, అతను ఇంకా దేవుల్లో ఎదగాలనుకుంటున్నా, అతన్ని ఎలా చూసి అతనితో డీల్ చేయాలా? ఒకవేళ తిట్టినా ఎలా డీల్ చేయాలా? కొట్టినా ఎలా డీల్ చేయాలా? నువ్వు నీతిమంతుడు కదా, ఈ పని ఎందుకు చేస్తున్నావు అని తిట్టాలా? ఎంతమందికి అర్థమైంది? నువ్వు కడగబడ్డావు కదా, మళ్ళా బురదలో ఎందుకు పడతావు, లెగు అనాలా? నువ్వు పరిశుద్ధుడు కదా, పాపంలో ఎందుకున్నావు, లెగు అనాలా? ఎంతమందికి అర్థమవుతుంది? దిస్ ఈజ్ ద వే. ప్లీజ్ డోంట్ డూ ఇట్ బికాజ్ యు ఆర్ రైచస్. చూద్దాం. మరి అతను పాపం అంటే మరి క్రీస్తు పాపాన్ని ప్రమోట్ చేస్తున్నాడా? పాపలు నీతిమంతులుగా చేసేస్తున్నాడు? అదే డైలాగ్ ఇక్కడ, కౌంటర్ డైలాగ్. పౌలు తన రాసింది తనే కౌంటర్ వేసుకుంటాడు. ఎందుకంటే స్టార్టింగ్ చూశాడు కదా, అందుకని మొత్తం అన్ని ఇంకా వర్స్ట్ కేసు కూడా వెళ్ళిపోతాడు. ఇంకా సైతాన్లన్నీ ఒక వ్యక్తిలోకి దూరిపోయి ఎలా విమర్శిస్తాడు అని చెప్పి ఆ విమర్శకు కూడా ఇక్కడ కౌంటర్ వేసుకున్నాడు పౌలు. ఓకే.
ద స్పెషలిస్ట్. కాగా మనం క్రీస్తు యందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచాడు. అక్కడ అయినా అట్లన రాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుందును కదా. అంటే నేను ఇంతకు ముందంతా కూడా నేను దేన్నైతే ప్రోత్సహించి దేని విషయమై నేను అపోస్తుల్ని చంపాను, ఇప్పుడు అన్నీ తీసేసుకొని నేను కృపావాక్యాన్ని బోధిస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళా వెనక్కి వెళ్ళిపోనా? వెళ్ళను. చదవండి. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చినవాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్థకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. సో వై దిస్ ఈజ్ సీరియస్ బిజినెస్? ఘనత అనండి, గాడ్ కైండ్ ఆఫ్ జస్టిఫికేషన్. దేవునిలాగా నీతిమంతుడిగా తీర్చడం అనండి. ఒకవేళ ఇలా తీర్చకపోతే ఏంటి బ్రదరు అంటావా? ఎందుకు ఇది సీరియస్ ఇష్యూ? దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ బేసిక్. ఎందుకు అంటే ఇలా చేయకపోతేనంట ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది ఏమవుతుందంట? ఇఫ్ యు ఆర్ నాట్ జస్టిఫైయింగ్ హిమ్, యు ఆర్ రిజెక్టింగ్ ద డెత్ ఆన్ ద క్రాస్. ఒకవేళ నువ్వు ఆ బిడ్డను నీతిమంతుడిగా ఆ పడిపోయి పాపములు క్రీస్తుని ఒకప్పుడు అంగీకరించి పడిపోయి పాపంలో ఉండే వ్యక్తిని నువ్వు పాపమే అనకూడదు. ఎందుకు తప్పు చేస్తున్నావు, నరకాన్ని పోతావు అనకూడదు. నువ్వు నీతిమంతుడు గనక ఇది ఎందుకు చేస్తున్నావు అని నువ్వు చూడకపోతే క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం అని అంటున్నావంట నువ్వు. ఎంతమందికి అర్థమైంది ఇది? ఒకవేళ అలా డీల్ చేయకపోతే క్రీస్తు చనిపోయినది ఏమవుతుందంట? నిష్ప్రయోజనం అంట. క్రీస్తు పుట్టుక గొప్పది, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు ఆయన. కానీ ఆయన పుట్టుక కంటే ఆయన దేన్ని గనపరిచాడు? సిలువ మరణాన్ని గనపరిచాడు. వాక్యమే గనపరుస్తుంది. ఇప్పుడు అది నిష్ప్రయోజనమే అంటే స్వార్థకు పునాదే లేదు. జగత్ పునాది వేకమునిపే వధింపబడిన, జగత్ పునాది వేకమునిపే పుట్టిన గొర్రెపిల్లనుందా? వధింపబడిన గొర్రెపిల్లనుందా? పరలోకంలో వధింపబడిన గొర్రెపిల్లని చూపిస్తున్నారా, పుట్టిన గొర్రెపిల్లని చూపిస్తున్నారా? అంటే పరలోకము దేన్ని గనపరిచింది? సిలువని గనపరిచింది. ఒకవేళ నువ్వు ఇలా చూడకపోతే ఏది నిష్ప్రయోజనం అంటున్నావంట? నౌ సంబడి రిసీవ్ సమ్ విజ్డమ్. కొంతమంది కొంత జ్ఞానం పొందుకొను కాక. ఒకవేళ ఇలా చూడకపోతే చాలామంది వాళ్ళ భవిష్యత్తుని చంపేసుకుంటున్నారు. యు ఆర్ కిల్లింగ్ యువర్ ప్రొఫెసీ. యేసుక్రీస్తునందు అన్ని వాగ్దానములు ఏంటంట? ఒకవేళ నువ్వు ఇతరులను ఇలా చూస్తే, నువ్వు క్రీస్తుని రిజెక్ట్ చేస్తే నీ విషయమై వాగ్దానము ఏమంటుంది? అవును ఆమెన్ అంటుందా, నో అంటుందా? ఇప్పుడు అర్థమవుతుందా? అనేక ప్రార్థనలు, అనేక వాగ్దానాలు ఎందుకు నెరవేరట్లేదు? ఎంతమందికి అర్థమైంది? అంటే మనకు తెలియకుండానే మనము మన వాగ్దానంలో నిరర్ధకము చేసుకుంటున్నాము. మనకు తెలియకుండానే మన ప్రవచనాల్ని, మన ప్రార్థనల్ని, మన భవిష్యత్తుని ఆపేసుకుంటున్నాము. ఎంతమందికి అర్థమైంది? ఈ మెసేజ్ తర్వాత అందరూ కొత్త స్థాయికి వెళ్ళిపోతారు. ఈ మెసేజ్ తర్వాత ఈ ఆశ కావాలి. ఇప్పుడు చెప్పండి, గాడ్ కైండ్ ఆఫ్ జస్టిఫికేషన్ ఎవరిలో ఉండాలా? ఎంతమందికి అర్థమైంది ఇది? యు సీ దాట్ నౌ. ఇప్పుడు చెప్పండి, ఇది ఆప్షనల్లా, కంపల్సరీయా? దీనివల్ల ఎవరికి ఎక్కువ లాభం? దిస్ క్వాలిటీ ఈజ్ మోర్ యూస్ఫుల్ టు యూ దాన్ టు ఎనీబడి ఎల్స్. సో ఏ వాగ్దానాలు నువ్వు ప్రార్థన చేసి ఎవరి నామాన ప్రార్థన చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు ఇక్కడ ఆయన చనిపోయింది వ్యర్థమే అని అనడం వల్ల నీ ప్రార్థన అన్ని పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు మీ ఫైల్ మీద ఆ 1,00,000 పేజీల పుస్తకాల మీద ఒకేసారి సంతకాలు పడుతున్నాయి ఈరోజు. యూ కెనాట్ మిస్ దిస్ సర్మన్. పశ్చాత్తాపం అనండి. ఇప్పుడు చెప్పండి, ఈ గుణం ఎంతమందిలో ఉండాలా? బట్ సంబడి ఈజ్ ఈవెన్ ట్రాన్స్ఫార్మింగ్. అంటే దేవుడు బయటికి ఎలా అనుకుంటున్నాడా, లోపల అనుకుంటున్నాడా? లోపల కూడా అనుకుంటున్నాడు. వాడు నీతిమంతుడే అని. పౌలు లోపల అనుకుంటున్నాడా, బయటికి అంటున్నాడా? లోపల.
హృదయము నిండిన దాన్ని బట్టి నోరు. లోపల ఆ వ్యక్తిని చూసి ఇతను నీతిమంతుడే అని నువ్వు అనుకుంటే, స్టార్టింగ్లో కొంచెము 2-3 సార్లు కోపంతో వేషధారంతో అన్న, మూడోసారి హృదయము నోరు ఒకటైపోతుంది. ఎంతమంది ఈ లక్షణం నాలో కావాలని కోరుకుంటున్నారు? అండ్ డిజైర్ ఫర్ దిస్ నేచర్, డిజైర్ ఇట్ కమ్స్ అండ్ ఇట్ బిగిన్స్ విత్ ఎ డిజైర్. మేబీ నీవు దీనికోసం ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేయాలి. ఇది అనేక ద్వారాలను తెరుస్తుంది. అంటే ఒకవేళ మనం ఇలా చూడకపోతే ఏది మనము వద్దనుకుంటున్నాము? సిలువను. వీఆర్ నల్లిఫైయింగ్ క్రాస్, వీఆర్ రిజెక్టింగ్ ద క్రాస్. యు సీ, ఐ డు నాట్ ఫ్రస్ట్రేట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఫర్ ఇఫ్ రైచియస్నెస్ కమ్స్ బై ద లా, దెన్ క్రైస్ట్ ఈస్ డెడ్ ఇన్ vain. Heaven honored the death more than the birth. In fact, he was born to die. ఆయన అంటాడు, నేను పుట్టిందే దీనికోసం కదా. In fact, I came to die on the cross. మీకు తెలుసా, ఆయన నామము కంటే దేనికి వెచ్చించాడంట? వాక్యం. ఆయన నామం చెడ్డదా? నో. హిస్ నేమ్ ఇస్ ఇన్ఫీరియర్? నో. గాడ్ డిడ్. ఎందుకంటే ఆ నామము యొక్క పవర్ ఈ వాక్యం ద్వారా పెరుగుతుందంట. ఇప్పుడు ఈ వాక్యము ద్వారా ఆ పేరులో పవర్ పెరుగుతుంది. The name gets glorified when the revelation hits you. God kind of justification. ఎంతమందికి క్వాలిటీ రావాలనుకుంటున్నారు? God kind of justification. ఎంతమంది ఇది ఒక సీరియస్ బిజినెస్ అనుకుంటున్నారు? This is not an option. This is very serious. Now, let me explain to you. The most powerful thing is repentance. A true repentance. నామకార్థ అప్పుడప్పుడు repentance కూడా చేశాడు. ఎవరు? ఫరో. ఏమైంది తొదకే? నో, నాట్ ఎ రియల్ repentance. ఓకే. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉండే పశ్చాత్తాపము చాలా శక్తివంతమైంది. పశ్చాత్తాపము చాలా ముఖ్యమైనది, చాలా శక్తివంతమైనది. ఏం చేస్తుందో తెలుసా? అది నీ గతంలో నీ పాపాలన్నీ క్షమించడమే కాదు, అప్పుడు నువ్వు నీతిమంతుడుగా ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు రావాలో అవి కూడా ఇచ్చేస్తుందంట. రిపెంటెన్స్ ఇస్ వెరీ పవర్ఫుల్. అంతకుముందు నీకు ఎన్ని ఆశీర్వాదాలు రావాలా, అంతకుముందు ఏవేం కోల్పోయావు, ఇప్పుడు పశ్చాత్తాపడితే అవి కూడా ఇచ్చేస్తుందంట. పౌలు జీవితంలో జరిగిందా లేదా? శిష్యులు ట్రైనింగ్ అయ్యారు, అన్నీ పొందుకున్నారు, కానీ శిష్యుల కంట ఎక్కువ పని చేశాడు ఎవరు? పౌలు. ఎందుకు? నిజముగా ఏం చేశాడు? పశ్చాత్తాపం. హీ రిపెంటెడ్ రియల్లీ, ట్రూ రిపెంటెన్స్. సో హీ క్రాస్డ్ ద డిసైపుల్స్ హూ వర్ ఫిజికల్లీ ట్రైన్డ్ బై జీసస్ ఫర్ 3.5 years. అక్కడ చెప్పండి, పశ్చాత్తాపం చాలా శక్తివంతమైనది. నరహత్య కంటే గొప్పగా కనపడ్డది ఏంటో తెలుసా? స్లాండర్. స్లాండర్ అంటే ఏంటో తెలుసా? దూషణ. మర్డర్ అండ్ స్లాండర్. నరహత్య, దూషణ. అందరూ 2 చేతుల్లో పెట్టండి. నరహత్య, దూషణ. ఇది నరహత్య, ఇది దూషణ. ఇది ఇలా కిందకనండి, ఇది ఇలా పైకనండి. ఏది పెద్దదే? దూషణే. సౌలు దూషించడం మొదలుపెట్టాడు. సొంత కొడుకుని దూషిస్తాడు, బూతులాడడం మొదలు పెడతాడు. ఎంతమందికి తెలుసు ఏమన్నాడు? తన కొడుకు ఏం పేరు? కొడుకు పేరు జోనాథన్. ఎంత మాట అన్నాడు? వాట్ ఈస్ సాడ్, నువ్వు ఎవరికి పుట్టావు అనే టైప్లో దూషించడం మొదలుపెట్టాడు. ఎవరికైనా తెలుసా ఆ మాట? ఎనీబడీ నో దట్? టు హూమ్ ఆర్ యు బార్న్? ఆర్ యు బార్న్ టు మై కన్ఫ్యూజన్ ఆర్ వాట్? లుక్ ఎట్ దట్ స్లాండరింగ్. Saul was a slanderer before he was a murderer. His murder did not stop him. మొదటి సమూయేలు 20:30. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి. కొడుకు. ఎందుకు? కొడుకు ఎవరి ఫ్రెండ్? దావీదు ఫ్రెండ్. చూద్దాం. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి ఆగడగొట్టు దాని కొడుక. చూసారా? వాట్ ఈస్ దిస్? ఎంతమందికి అర్థమైందా దూషణ? చదువమ్మా. నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెషయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? స్లాండర్. స్లాండరింగ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ. తన సొంత భార్యని, తన సొంత కుటుంబాన్ని, కొడుకుని ఏం చేసుకుంటున్నాడు? ఏం చేస్తున్నాడు? దూషణ. దావీదు ఏం చేశాడు? వ్యభిచారం. తర్వాత ఏం చేశాడు? మర్డర్. కానీ ఎప్పుడైనా దావీదు నోట్లో దూషణ చూసారా? సౌలు మర్డర్ చేశాడు తర్వాత, కానీ దానికి ముందు ఏం చేశాడు? దూషణ. తుదకు దేవుడు దావీదుని ఏమన్నాడు? సౌల్ని ఒక్క మొగోడు కూడా లేడు సౌల్ తరంలో ఇప్పుడు దాకా. ఎంతమందికి అర్థమైంది? ఇఫ్ యూ ట్రూలీ రిపెంట్, ఆల్ ద డామేజెస్ యూ డోంట్ నో, యూ కెన్ బి ఎ ప్రీచర్, ప్రాఫెట్, హీలర్, మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ ఎ స్లాండరర్ అండ్ యూ డోంట్ నో. యు ఆర్ నాట్ కమిటింగ్ ఎనీ మర్డర్. రిపెంటెన్స్, పశ్చాత్తాపం అనండి. మోర్ దెన్ అడల్టరర్ అండ్ ఎ మర్డరర్.
who got totally wiped off from being a male in his house. కానీ దావీదు అతను ఏం చేశాడు? ఘనపరిచాడు. హానర్, హానర్ అనండి, హానర్. సౌల్ని ఏం చేశాడు దావీదు? హానర్. హానర్ forgives every sin. ఫస్ట్ పశ్చాత్తాపం. వాట్ వీ హ్యావ్ డన్ టిల్ టుడే, వాట్ వీ స్పోక్ ఇన్ అవర్ హార్ట్. ఇది మనం వేరే వాళ్ళతో ఇన్ అవర్ హార్ట్. అన్నిటికంటే ఘోరమైంది ఏంటి? హృదయము. యు సీ ద హార్ట్. హృదయాన్ని మనకు బయలుపరిచేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ద హోలీ స్పిరిట్ టీచర్స్ us about the heart. దేవునిలా నీతిమంతులుగా తీర్చడం అనండి, పౌల్లాగా తీర్చడం అనండి. అలాగని వాళ్ళని తిట్టకూడదు, వాళ్ళని తిట్టాలా, చెప్పాలా, కానీ ఎలా చూడాలా? పౌల్లాగే. పౌలు కొన్ని సంవత్సరాల తర్వాత కొరింథీయులకు వెళ్ళి మళ్ళా పాపాలు జ్ఞాపకం చేశాడా? ఏమైంది? కొరింథీ సంఘం, పౌలు తాగు సంఘం ఎదిగిపోయింది. ద చర్చ్ గ్రూ. somebody is putting out fear. కొంతమంది భయంతో జీవిస్తున్నారు. భయం, భయం, భయం. ఈరోజు చాలామంది భయాన్ని 6 అడుగుల కింద పాతేస్తున్నారు. somebody is putting fear down. How many of you want to make an hour serious decision to pray about this? లేచి నుంచి ఉన్నప్పుడు పశ్చాత్తాపడదాం. లెట్స్ రిపెంట్. నజరేయుడైన యేసయ్య, అందరూ కళ్ళు మూసుకోండి. ఏ ద్వారములో అయితే ఆగిపోయారో ఆస్క్ గాడ్ టు ఓపెన్ దాట్. లార్డ్ జీసస్. అయ్యా, రకరకాల చోట్ల అన్ని రంగాల్లో ఆగిపోయారు వాళ్ళు. చాలామంది కోల్పోయి, నేను మళ్ళా ముందుకు రాగలనా, నేను మళ్ళా పైకి రాగలనా, కెన్ ఐ బౌన్స్ బ్యాక్, కెన్ ఐ కమ్ బ్యాక్, ఈస్ ద రెస్టోరేషన్ పాసిబుల్ ఇన్ మై లైఫ్? ద లార్డ్ ఈస్ రెస్టోరింగ్ యూ. అమేజింగ్ రెస్టోరేషన్. నజరేయుడైన యేసయ్య, ప్రతి వ్యాధిని స్వస్థపరచువాడా, నీ సిలువ ఇంకా బహుగా పనిచేస్తుంది. ఈరోజు నీ సిలువని గణపరుస్తున్నాము. ఈరోజు నీలాంటి లక్షణము కావాలని సంఘమంతా హృదయపూర్వకంగా అడిగారు నాయన. ఇదిగో, మేము ఎవరినైనా దూషించినట్లయితే, హృదయమైనట్లయితే మరొకసారి మమ్మల్ని క్షమించండి. లార్డ్ ఫర్గివ్ us. నన్ను క్షమించండి, మా ఆయన్ని క్షమించండి, మా పిల్లల్ని క్షమించండి, మా అత్తగారిని క్షమించండి, మా అమ్మ, నీకు తెలిసిన వాళ్ళు కూడా క్షమించండి. అయ్యా, నీ కృపావాక్యము ద్వారా సిలువను నేను వ్యర్థపరచనయ్యా. సిలువను నేను అనేక సార్లు వ్యర్థపరిచాను. నా జీవితం అంతా సిలువను వ్యర్థపరిచాను. ఈరోజు నేను ఘనపరుస్తాను. మరొకసారి తల నుంచి అరికాలు వరకు నీ రక్తముతో నన్ను కడిగి, నా హృదయాన్ని బహుగా కడిగి, నా నాలుక ఘనపరిచే మాటలను, హృదయంలోంచి ఘనత వచ్చే మాటలే పలుకు. నీ కృప నాకు దయచేయమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.